అనకాపల్లి జిల్లా పిసినికాడలో సీఎం జగన్ పర్యటన. 4వ విడత చేయూత నిధులు విడుదల. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటన. నవీన్ కుమార్ రెడ్డి పేరును ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. లోక్సభ ఎన్నికల్లో పోటీ ఉంటుందో లేదో చెప్పాలి. కేసీఆర్ కు మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతల లేఖ. కరీంనగర్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన. పార్లమెంట్ స్థాయి బీఆర్ఎస్ నాయకులతో సమావేశం. రాష్ట్రంలో కృత్రిమ కరువు వస్తోంది. నీళ్లు ఉండి కూడా ఇవ్వలేకపోతున్నారన్న ఎమ్మెల్సీ కవిత. రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. మహబూబ్ నగర్ వెనుకబాటుతనానికి టీడీపీ కాంగ్రెస్ లే కారణం. దాశరథి శ్రవణ్ కోరా సత్యనారాయణకు హైకోర్టులో ఊరట. కొట్టివేసే అధికారం గవర్నర్ కు లేదన్న హైకోర్టు. మోడీ ప్రభంజనాన్ని ఎవరూ అడ్డుకోలేరు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మురికి కాలువలో వేసినట్లే అన్న ఈటెల. లోక్సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్. ఈ నెల 12న తెలంగాణకు అమిత్ షా. మేడిగడ్డ బ్యారేజ్ కు ఎన్డీఎస్ఏ బృందం. బ్యారేజ్ వద్ద కుంగిన పిల్లర్లు పరిశీలన. బీజేపీ టీడీపీ జనసేన పొత్తు దాదాపు ఖరారు. 6 నుంచి 9 ఎంపీ స్థానాలు ఆశిస్తున్న బీజేపీ. ముద్రగడను కలిసిన వైసీపీ కీలక నేతలు. పార్టీలోకి ఆహ్వానించిన వైసీపీ బృందం. రాష్ట్ర ప్రజల కోసమే టీడీపీతో పొత్తు. చిలకలూరుపేట సభను విజయవంతం చేయాలన్న నాదెండ్ల మనోహర్. ఉమ్మడి సభ మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదిక. కీలక ప్రకటన చేస్తామన్న అచ్చెన్నాయుడు. హిందూపురంలో లోకేష్ శంకారావు సభ. 50 ఏళ్లలో చూడని కరువు వచ్చిందన్న నారా లోకేష్. ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా రాజీనామా. సీఎం జగన్ ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్ధమన్న వాసిరెడ్డి పద్మ. తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు. మహబూబ్ నగర్ లో నకిలీ హెరాయిన్ ఆయిల్ సీజ్. మల్కాజ్గిరి ఎమ్మెల్యేకి అధికారులు షాక్. రాజశేఖర రెడ్డికి చెందిన అక్రమ కట్టడాలు కూల్చివేత. రాయదుర్గంలో భారీగా హవాలా డబ్బు పత్తివేత. కారులో తరలిస్తున్న 50 లక్షలు సీజ్. ఈ నెల 9వ తేదీన పంజగుట్ట నిమ్స్ హాస్పిటల్ క్లోజ్. శివరాత్రి సెలవును 8 నుంచి 9వ తేదీకి మార్పు. శ్రీశైల పుణ్యక్షేత్రానికి పోటెత్తిన భక్తులు. అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు. కశ్మీర్లో ప్రధాని మోదీ పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం. హైదరాబాద్ యువకుడి మృతి.